బాక్స్లు బద్దలవుతున్నాయి, బౌండరీలు దాటుతున్నాయి. పూర్తి వివరాలకు చదవండి రేపటి సాక్షి దినపత్రిక. కోల్కతా హత్యాచార కేసు ప్రధాన నిందితుడు సంజయ్ రాయ్ నార్కో టెస్టుకు కోర్టు అనుమతి నిరాకరించింది. సంజయ్కు ఇప్పటికే పాలిగ్రాఫ్ పరీక్ష నిర్వహించారు సిబిఐ అధికారులు. లై డిటెక్టర్ టెస్టులో తానే తప్పు చేయలేదని అతడు చెప్పినట్లుగా వార్తలు వచ్చాయి. తాను వెళ్లేసరికి ఆ వైద్యురాలు చనిపోయి ఉందని, భయంతో అక్కడి నుంచి పారిపోయానని సంజయ్ చెప్పినట్లుగా తెలుస్తోంది. దీంతో నిజ నిర్ధారణ కోసం సంజయ్ రాయ్కు నార్కో పరీక్షలు నిర్వహించాలని సిబిఐ భావించింది. సెల్దా కోర్టులో పిటిషన్ దాఖలు చేసింది. అయితే నార్కో అనాలిసిస్ పరీక్షకు న్యాయస్థానం అనుమతినివ్వలేదు. పాలిగ్రాఫ్, నార్కో పరీక్షలకు ఆ వ్యక్తితో పాటు కోర్టు అనుమతి తప్పనిసరి. నార్కో అనాలిసిస్ పరీక్షలో భాగంగా వ్యక్తి శరీరంలోకి ఓ సోడియం పెంటోథాల్, స్కోపోలామైన్, సోడియం అమైథాల్ ఔషధాలను ఎక్కిస్తారు. దీన్నే ట్రూత్ సీరం అని పిలుస్తారు. ఆ వ్యక్తి వయస్సు, ఆరోగ్యం, భౌతిక స్థితి ఆధారంగా ఔషధ డోసును ఇస్తారు. ఇదిచ్చిన కొన్ని సెకండ్స్లోనే ఆ వ్యక్తి స్పృహ కోల్పోతాడు. ఈ సమయంలో వ్యక్తి నాడీ వ్యవస్థను పరమాణు స్థాయిలో ప్రభావితం చేస్తారు. ఆ టైంలో దర్యాప్తు అధికారులు అడిగే ప్రశ్నలకు నిందితుడు తేలికగా సమాధానాలు ఇస్తాడు. అయితే నార్కో అనాలిసిస్లో వ్యక్తి ఇచ్చే స్టేట్మెంట్స్ను ప్రధాన సాక్షులుగా కోర్టులు పరిగణించవు. కానీ కేసు దర్యాప్తుకి ఇవి కీలకంగా మారతాయి. మరోవైపు కోల్కతా ఆర్జికర్ హాస్పిటల్ వద్ద జూనియర్ డాక్టర్ల ఆందోళన కొనసాగుతోంది. విధులు బహిష్కరించిన వైద్యులు ఆసుపత్రి బయట అభయ క్లినిక్ నిర్వహించారు. నిరసన శిబిరంలోనే రోగులకు చికిత్సను అందిస్తున్నారు. సుప్రీంకోర్టు ఆదేశించిన మెడికోలు విధుల్లో చేరలేదు. లైవ్ టెలికాస్ట్కు ఒప్పుకోలేదని ముఖ్యమంత్రితో చర్చలకు హాజరు కాలేదు. దాదాపు 2 గంటల పాటు డాక్టర్ల కోసం వేచి చూసిన సీఎం మమతా బెనర్జీ సమస్య పరిష్కారానికి రాజీనామాకైనా సిద్ధమంటూ సంచలన ప్రకటన చేశారు.